అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ మానేరుపై రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. అలాగే కేబుల్ బ్రిడ్జ్ 2023 జూన్ మాసంలో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎఫర్ట్స్ పెట్టారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ కమాన్ నుంచి ఇటు హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి సదాశివపేట వెళ్ళేటువంటి రోడ్డు మీద మానేరు పైన వంతెన 500 మీటర్ల పొడవుతో నిర్మించడం జరిగింది. డైనమిక్ లైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా చాలామంది పర్యాటకుల్లాగా వస్తున్నారు, చాలామంది ఆహ్లాదకరంగా సేద తీరుతున్నారు. అయితే ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది. దీనికి సంబంధించి గతంలోనే అప్రోచ్ రోడ్ వద్ద పగుళ్ళు వచ్చాయి. పగుళ్ళు వచ్చినటువంటి క్రమంలో అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విజిలెన్స్కి సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో అదంతా సద్దుమణిగింది. దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో దుర్గం చెరువు దగ్గర కేబుల్ బ్రిడ్జ్ ఉన్నది అంటే దాని తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు సింగపూర్ కావచ్చు, సియోల్ లాంటి ప్రాంతాలకు కూడా అప్పుడున్నటువంటి మంత్రి మాజీ ఎంపీ వినోద్ కుమార్ అండ్ అప్పుడున్నటువంటి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇతర ప్రతినిధులందరూ కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా పక్కా ప్లాన్తోనే దీన్ని ఏర్పాటు చేశారు. అయితే కేబుల్ బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ రోడ్లో వచ్చినటువంటి పగులు కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కొంత వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మారిపోయింది. ఈ క్రమంలో దీని పనులు, అభివృద్ధికి సంబంధించినటువంటి పనులకు సంబంధించిన నిధులు రిలీజ్ కాలేదు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి తెలంగాణ శాసనసభలో సైతం స్థానిక ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరడం జరిగింది. ఇది పూర్తిగా తెలంగాణ సిగలో మణిహారంగా ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యి మానేరు రివర్ ఫ్రంట్ పూర్తి కావాలంటే మరికొన్ని ఫండ్స్ రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేయాలని చెప్పేసి అప్పీల్ చేయడం జరిగింది. దాంతో కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి మంత్రి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ సమాధానం ఇవ్వడం జరిగింది. కొన్ని ఫిర్యాదులు వచ్చాయి ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో. దీనిలో కొన్ని అవకతవకలు జరిగినట్టుగా దృష్టికి వచ్చింది. దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా కరీంనగర్కి తలమానికంగా ఉండేటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్, మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించి అభివృద్ధి కోసం నిధులు ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పేసి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేబుల్ బ్రిడ్జి దానిపై నుంచి భారీ వాహనాలు కూడా వెళ్తున్నాయి. అన్ని రకాల వెయిట్ పరీక్షలు కూడా మెజర్మెంట్ చేసి అన్ని టెస్టులు చేసిన తర్వాత భారీ వాహనాలు కూడా వెళ్తున్నాయి. మనం చూస్తున్నాం లారీ కూడా వెళ్తున్నది. లారీలు, లోడ్తో ఉన్నటువంటి లారీలు వెళ్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్ వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ కూడా కేబుల్ బ్రిడ్జ్ నుంచి అంటే గోదావరికని, మంచిర్యాల ఈ ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇట్లా డైవర్ట్ అవుతున్నాయి. డైవర్ట్ అయి వెళ్ళడం వల్ల దాదాపు 5 నుంచి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతున్నది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటున్నాయి అనేటువంటి క్రమంలో అప్పుడు ఆలోచించడం జరిగింది. ఈ ప్రాంతం అంతా కూడా ఒక టూరిజం స్పాట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని డెవలప్ చేద్దామనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అయితే తాజాగా కట్ చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మానేరు రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, కేబుల్ బ్రిడ్జ్ ఇష్యూకి సంబంధించి కావచ్చు విచారణ జరుపుతున్నాం. త్వరలోనే నివేదిక వస్తుంది. వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్వశ్చన్ రైజ్ చేసి ఫండ్స్ రిలీజ్ చేయాలి, త్వరితగతిన పూర్తి చేయాలి, పెండింగ్ పనులు పరిష్కారం కోసం ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరడం జరిగింది. దీని మీద చూద్దాం ఎలాంటి విచారణ కొనసాగుతుంది. ఎప్పటిలోగా మరి నిర్ధారణ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎప్పటిలోగా ఫండ్స్ వస్తాయనేటువంటి ఆసక్తి స్థానిక ప్రజల్లో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అది కట్ చేస్తే కరీంనగర్లో ఉన్నటువంటి పర్యాటకులు, కరీంనగర్ ప్రాంత వాసులందరూ కూడా డైనమిక్ లైటింగ్ సిస్టమ్ కోసం కావచ్చు, ఇతరత్ర వీకెండ్ సమయంలో కావచ్చు ఇక్కడికి వచ్చి అయితే సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.